హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అండి మనకి డే 10 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది. నిన్నటి రచ్చ కంటే నిన్న రచ్చ జరిగింది, ఈరోజు కొంచెం కూల్ అయిపోయారు. ఏంటనంటే మనకి శ్రీముఖి అనే అంతే ఎంట్రీ ఇచ్చేస్తారు. నైటే వచ్చారు. డే అంతే ఏదో ఒకటే ముచ్చట ఒకటి చాటింగ్ అనే అంతే చేసుకున్నారు. ఏమంటారు, మనం ఎవరు పాజిటివ్గా తీసుకున్నారు, ఎవరు నెగిటివ్గా తీసుకున్నారు అని దాని గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా మనకి శ్రీముఖి ఏంటని అంటే అందరికి హాయ్ చెప్తారు. నూకరామ్ చండాసి అని ఏ విధంగా ఉంది రూము అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఆ ఛాలెంజ్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అని చెప్తారు. ఏంటి అని అంటే వెజిటబుల్ బాస్కెట్స్ ఉంటాయి. ఎవరి నెంబర్స్ అంటే 1 to 10 బాస్కెట్స్ ఇచ్చారు. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. బాస్కెట్లో ఐటమ్స్ అనేవి అంతే. ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క రకంగా ఐటమ్స్ అనేవి ఉంటాయి. కొందరికి మునక్కాడ, రవ్వ, బియ్యం అలా ఉంటాయి. ఇంకొందరికి ఏమో శనగపిండి, ఆవకాడో, పపాయ అలా విధంగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు. బాస్కెట్స్ వచ్చేసి 1 to 10 వరకు కపుల్స్ వచ్చేసి అంటే శ్రీముఖి పిలిచేసి నూకరామ్ చండాసి అని పిలిచేసి ఫస్ట్ వాళ్ళని 1 నుండి 10 వరకు ఏదైనా ఒక బాస్కెట్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు ఒక బాస్కెట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. వాళ్ళు నటరాజ్ నీతు పేరు చెప్తారు. అట్లా ఒకరిదొకరు కొంతమంది ఏంటంటే అసలు యాక్చువల్గా ఆ బాస్కెట్స్కి 1 to 10 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అదే పొజిషన్ ప్రకారం తీసుకుంటే బాగుండు అనిపించింది. కొందరు ఏంటి అని అంటే అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఏం చేయగలుగుతామో లేకపోతే ఏంటి అని చెప్పేసి ఐడియా అనేది వచ్చేసి అందులో ఐటమ్స్ని బట్టి తీసుకున్నారు. సో లాస్ట్కి వచ్చి హరీష్ గారు తీసుకున్నారనమాట. ఇక్కడ ఒకటి స్టార్టర్ చేయడం, ఇంకొకటి ఏమో కుకింగ్ చేయడం, ఏదైనా వంటకం చేయడం అన్నమాట. ఇందులో వచ్చేసి ఒకరు మాత్రమే కుక్ చేయాలి. అది ఎవరనే ఉంటే మీరే డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో ఏంటని అంటే కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. అది నేను టైంని బట్టి నేను చెప్తానని చెప్పేసి చెప్తారనమాట. బజ్జర్ మోగుతుంది. బజ్జర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాకి అక్కడ పూల్ ఏరియాకి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అక్కడ 10 డెస్క్లో అరేంజ్ చేసేసి స్టవ్, మిక్సీ, ఇంకా ఏమంటారు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పెట్టారు. ఎవరికైనా ఏమైనా రాకపోతే ఇంకెవరికైనా ఏమైనా కావాలి అంటే అని చెప్పేసి అన్నట్టుగా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పెట్టారు. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఏంటి ఇక్కడ ఎంత టైమింగ్ ఇచ్చారు అంటే 90 minutes ఇచ్చారు. 1.5 hour టైం ఇచ్చారు. కొంచెము ఇందులో ఏమనిపించింది నాకు అంటే కొందరు కావాలనే టార్గెట్ చేశారేమో లాస్ట్కు అన్నట్టుగా అనిపించింది. వాళ్ళ ఐటమ్స్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కుకింగ్ అనే అంతే స్టార్ట్ చేశారు. 60 minutes అంటే ఒక ½ an hour అయిపోయాక మిగతా వాళ్ళందరూ ఎక్కువగా వచ్చేసి ఒక వాసంతి లోపట ఉన్నారు. కళ్యాణ్ కుకింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ లేడీసే ఉన్నారనమాట. వాళ్ళు వచ్చాక లివింగ్ ఏరియాలో వాళ్ళకి లోపట మనకి స్క్రీన్ పైన చూపిస్తారు. 60 minutes అంటే 30 minutes తర్వాత ఎప్పుడైతే 60 minutes వస్తుందో అప్పుడు వాళ్ళను చేయడం ఆపమనేసి వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చేసినాక 10 minutes అని చెప్పేసి కుండల పైన ఉన్నాయన్నమాట. 1 to 10 members ఆ కుండని ఒక 10 minutes పట్టుకోవాలి. ఎవరైతే ఎల్బో అనేది కిందికి వచ్చేస్తుందో వాళ్ళ కుండను పారేసేయాలి. ప్లస్ ఆ 10 minutes అక్కడ వాళ్ళ పార్ట్నర్ కుకింగ్ చేయకుండా 10 minutes అయిపోవాలి. సో ఆ విధంగా పెట్టారన్నట్టు అనిపించింది. అదైతే లాస్ట్కి వచ్చేసి ఎవరు ఉన్నారు, హరీష్ గారు చాలా లేట్గానే వెళ్ళిపోయారు. ఫస్ట్ వచ్చేసి నూకరాజు వచ్చేసి కుండ శ్రీముఖి వాడేస్తుంది, ఎందుకంటే తనది ఎల్బో కిందికి వచ్చేసింది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి శివం, 3rd వాసంతి, 4th భాను, 5th బ్రిట్టో, 6th సిద్ధు, 7th హరీష్, 8th నటరాజ్ అట్లా పారేస్తూ ఉంటారు. ఆ లోపే ఇద్దరిది శాండ్రా అండ్ అంజలి పవన్ ఇద్దరిది కుకింగ్ అయిపోతుంది. శాండ్రా వాళ్ళది కుకింగ్ అయిపోతుంది. అంజలి పవన్ది కూడా కొంచెం లేట్గా అయినా కానీ ఆమెది కూడా తనది కూడా తొందరగానే కుకింగ్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఏంటి అని అంటే శాండ్రా వచ్చేసి నూడిల్స్ సెలెక్ట్ చేసుకున్నది. తను ఏదో వెరైటీ వంటకం పేరు చెప్పింది. తిను వచ్చేసి అంజలి పవన్ వచ్చేసి తను రైస్ చూస్ చేసుకున్నారనమాట.
రైస్ చూస్ చేసుకునేసరికి రైస్ ఏమున్నది మనం కుక్కర్లో చేసేస్తాం, మనం ఏదనుకునేదని కుక్కర్లో చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ కటింగ్ అనే అంతే లేట్ అవుతుంది కదా. సో ఆ విధంగా చేసుకున్నారు. అక్కడ అందులో 4 మెంబర్స్, నీతు అండ్ వాసంతి వాళ్ళు, సోనియా వారికి, వీళ్ళందరికీ రైస్ ఐటమ్సే వచ్చాయన్నమాట. అంటే వీళ్ళకి బాస్కెట్స్ ఇచ్చినప్పుడు కూడా దేంతో ఏ ఐటమ్ చేయాలి ఏంటి అని చెప్పేసి డిస్కషన్ కూడా చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు అక్కడ అనుకున్నది ఒకటి, ఇక్కడ అయిందని ఒకటి అన్నట్టుగా చేసుకున్నారు. కొంతమంది అనుకున్నట్టే చేసారు, కాకపోతే కొంచెం చూడడానికి కూడా మాడిపోయినట్టుగా అనిపించింది. కానీ మరి ఎవరికేం టేస్ట్ నచ్చింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే తర్వాత వీళ్ళు స్వాప్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఈ మగవాళ్ళు వెళ్ళేసి వాళ్ళ కుకింగ్ పార్ట్నర్ దగ్గర వాళ్ళు చేయడం అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటి అని అంటే శ్రీముఖే పిలుస్తుంది, ఎవరు ఎన్ని సెకండ్స్కి రావాలి, ఎంత టైంకి రావాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆ టైం వరకల్లా 3-4 అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్లేటింగ్ అనేది కాలేదు, కొంతమంది ప్లేటింగ్ కూడా అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లేడీస్ అందరూ వచ్చేస్తారు కదా, లేడీస్కి ఏంటంటే 15 minutes కుండాను ఎల్బో కిందికి రాకుండా పట్టుకోవాలన్నమాట. కాకపోతే మాత్రము ఆసియా ఉంది కదా అండి, లాస్ట్ వరకు కూడా తన ఎల్బో అనేది కిందికి రాలేదు, పట్టుకున్నది. సో చాలా గ్రేట్ అన్నట్టు నిజంగా చెప్పాలి అని అంటే. ఎక్కువసేపు పట్టుకోలేకపోయారు ఎవరైనా కానీ. ఆ లోపు మళ్ళీ టైం అయిపోయే లోపు నూకరాజు కంప్లీట్ చేయాలి, ప్లేటింగ్ చేయాలి, అదంతా నీట్గా చేసి పెట్టేసేయాలి. సో అక్కడ వాళ్ళందరూ చేశారు. శ్రీముఖి చెప్పినంత టైం వరకు కూడా ఎవరు కూడా కుకింగ్ దగ్గర హెల్ప్ చేయకూడదు, ప్లస్ ఏది డిస్కషన్ చేయకూడదు, 2 steps వెనక్కనేట్టుగా ఉండాలి. అక్కడ తర్వాత శివప్రియాంక గట్టిగా మాట్లాడింది. కాకపోతే ఏంటంటే టెస్ట్ చేయడానికి 9 celebrities వస్తున్నారు అని చెప్పేసి అనగానే బయట ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని అనుకున్నాం. కాకపోతే కాదు, ఏదైనా ప్రోగ్రామ్ నుండి సెలబ్రిటీస్ వస్తున్నారు అంటే మన ఇవేళ యాక్టర్స్ వస్తున్నారేమో, టీవీ యాక్టర్స్ అని అనుకున్నా. కానీ కాదు, వేరే ఒకరిదొకరు టేస్ట్ చేసుకొని తినేసి మార్క్స్ ఇచ్చుకోవడం అన్నమాట. ఇక్కడ వచ్చేసి టార్గెట్ చేసి చూపించినట్టుగా అనిపించింది. ఎందుకు అని అంటే ఇప్పుడు అంజలి పవన్ కానివ్వండి, లేదు అంటే నటరాజ్ నీతు కానివ్వండి, హరిత హరీష్ గారు కానివ్వండి, ఇన్ని వాళ్ళ మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా. సో వాళ్ళకి ఏ విధంగా కుకింగ్ చేయాలి ఏంటి అనే అంతే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, ఎలాంటిదైనా కానీ కుక్ చేయగలుగుతారు. కాకపోతే వాళ్ళ దాంట్లో టేస్ట్ ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళని పిలిచారు, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళతోటి చాలా రకాలు చేయొచ్చు. బట్ పాపం కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళిద్దరికి కుకింగ్ తెలియని ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్. తర్వాత వచ్చేసి పన్నీర్ బటర్ మసాలాని చపాతీ చేసింది. వాళ్ళకు వచ్చేసి చాలా తక్కువ మార్క్స్ ఇచ్చేసారు అందరూ. సెకండ్ వచ్చేసి నీతు అండ్ నటరాజు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పప్పుచారు, పెరుగు పచ్చడి, రైస్ ఐటమ్ చేసింది. ఇంకా వచ్చేసి థర్డ్ ఏమంటారు మన శివ అండ్ ప్రియాంక తను శనగపిండి తీసుకున్నాం అంతే. అంటే ఇంకా తనకు అలవాటు ఉంటుంది కదా డోక్లా అండ్ లేదు అని అంటే శనగపిండితో దోశ పోయొచ్చు అన్నట్టుగా తీసుకున్నది. బట్ తను ఆలోచించిన విధానం కరెక్టే అనిపించింది. తనకి కొంచెం మార్క్స్ ఎక్కువగానే ఇచ్చారు. అంటే టేస్ట్ని బట్టి చూస్తారు కదా, ఇంకా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా డోక్లా చేయడంలో. ఫోర్త్ వచ్చేసి హరిత హరీష్ గారు, వాళ్ళు వచ్చేసి చపాతి అండ్ సంథింగ్ ఇంకేదో చేశారు. ఫిఫ్త్ వచ్చేసి బ్రిట్రా అండ్ సంధ్య. సిక్స్త్ వచ్చేసి జాను బాను. సెవెంత్ వచ్చేసి అంజలి పవన్. ఎయిత్ సిద్ధు సోనియా. నైన్త్ మహేష్ శాండ్ర. 10th వాసంతి కళ్యాణ్. ఇక్కడ ఏంటి అంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళేమో వెజిటేబుల్ రైస్ చేశారు, సిద్ధు అండ్ సోనియా సాంబార్ రైస్ చేశారు. అవన్నీ చేసి కానీ వాళ్ళు పప్పు లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యారు. మనకు అసలు ఏం చేయరాదు అని అనుకున్నారు, కానీ వాళ్ళకి మంచి బెనిఫిటే జరిగింది అనమాట. ఇక్కడ వీళ్ళందరిది టేస్ట్ చూసేసి ఒకరికొకరు మార్క్స్ ఇచ్చుకున్నారు. ఆ మార్క్స్ బట్టి ఆ మార్క్స్ని బట్టి ఇచ్చిందా పాయింట్స్ అనేది ఏంటి అని తెలియదు, కానీ ఇక్కడ క్రెడిట్ బాండ్ పాయింట్స్ అనేది ఈసారి 90కి శ్రీముఖి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చారన్నట్టు పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి
పొజిషన్లో ఇద్దరు ఉన్నారు, నటరాజ్ మాస్టర్ అండ్ శివ ప్రియాంక ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి 57 క్రెడిట్ బాండ్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసాయి. సో సెకండ్ పొజిషన్ వచ్చేసి 56 మార్క్స్ తోటి 66 అవుట్ ఆఫ్ 90 తోటి 20 బాంబ్స్ ఏంటి అని అంటే అంజలి పవన్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, మేమే ఫస్ట్ వస్తామని అనుకున్నారో ఏమో. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు నటరాజ్ అండ్ నీతో వచ్చినప్పుడు కూడా ఎవ్వరూ అంత ఫీల్ అవ్వలేదు. మన ఏమంటారు, శివ ప్రియాంక కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అని అన్నాక అందరు ఫేసులు డల్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఏంటని అంటే పెద్ద గొప్ప విషయం ఏంటంటే హరిత హరీష్ గారు అందరికీ 78 మార్క్స్ ఇచ్చారు. సో థర్డ్ వచ్చేసి 45/90 20 బాంబ్స్ ఇచ్చారు. సిద్ధు సోనియా అండ్ వాసంతి కళ్యాణ్ ఇద్దరికి వచ్చింది. ఫోర్త్ వచ్చేసి 44 పాయింట్స్ 44 అవుట్ ఆఫ్ 90 15 బాంబ్స్ వచ్చేసి హరిత హరీష్ గారికి వచ్చింది. నాకు హరిత హరీష్ గారిని 4th పొజిషన్లో పెట్టడం అయితే నచ్చలేదు. ఎందుకని అంటే ఇన్ని ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా కుకింగ్లో అన్నట్టుగా అనిపించింది. శివ ప్రియాంక, సిద్ధు సోనియా, వాసంతి కళ్యాణ్ వీళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఆ పొజిషన్లో ఉంచి ఎక్కువగా పాయింట్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఫిఫ్త్ వచ్చేసి 43 అవుట్ ఆఫ్ 90 15 బాంబ్స్ వచ్చేసి మనకి నూకరామ్ అండ్ ఎల్సీకి వచ్చింది. పోనీలే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆలు ఫ్రై చేశారు స్టార్టర్గా. 6th 7th వచ్చేసి 10 బాంబ్స్కి జాను బానుకి వచ్చింది. ఇంకా వచ్చేసి 8th వచ్చేసి 37 అవుట్ ఆఫ్ 90 10 బాంబ్స్ మన బ్రిట్టో అండ్ సంధ్యకు వచ్చింది. బ్రిట్టో అండ్ సంధ్యకు అండి ఘోరంగా ఇచ్చారు మార్క్స్. ఎందుకని అంటే అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేసిరన్నా మరి ఏంటో నాకు అర్థం అవ్వలేదు. కానీ 2 మార్క్స్ 3 మార్క్స్, శివ ప్రియాంక వాళ్ళైతే అందరికీ 2 మార్క్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. ఒకరికో ఇద్దరికో 5 and 6 ఇచ్చినట్టున్నారు. అసలు వాళ్ళకి అసలు ఆ అమ్మాయికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందా అని వాళ్ళని అట్లా మార్క్స్ ఏమన్నారో నాకు అర్థంగా. ఇప్పుడు సోనియాకి ఏమనిపించింది అంటే ఓవరాల్గా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా అనిపించింది. ఎంకరేజ్ చేసి కొంచెం పాయింట్స్ అనేది ఇస్తే కూల్ అయిపోతారు అన్నట్టుగా అనిపించింది. మేబీ టేస్టీగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మార్క్స్ ఒకరిదొకరు ఇచ్చుకోండి అన్నారు చూడండి. సో అదైతే అస్సలుగా నచ్చలేదు. అక్కడ వీళ్ళు అంటే ఓకే, నటరాజ్ మాస్టర్ వాళ్ళు, హరిత హరీష్, మళ్ళీ ఇంకా అంజలి పవన్ వీళ్ళు అంటే ఓకే. బట్ మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి ఏముంటుంది అని చెప్పేసి అనిపించింది. ఇంకా వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఫైన్ బాండ్ క్రెడిట్స్. సో కావు, ఇందులో కూడా ఒక ఛాలెంజ్ అనేది ఉంది, అందులో ఒక ట్విస్ట్ అనేది ఉంది. తర్వాత అవి చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి అది ఇంకా రేపటి రేపు పెడతాను. అప్పటికి చాలా నైట్ జరిగినట్టుంది షూటింగ్. సో మనకైతే నైట్దే చూపించారు. సో ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో రేపు మళ్ళీ కలుద్దామని చెప్పేసి వాళ్ళని ఇంట్లోకి వెళ్ళిపోమ్మంటారు. తర్వాత లోపలికి వచ్చాక శాండ్రా వాళ్ళదైతే ఘోరంగా ఇచ్చారు మార్క్స్. 2 మార్క్స్ 3 మార్క్స్ అట్లా ఇచ్చారు. తను అంటది, కానీ తను మాట్లాడింది చాలా కరెక్ట్. హరిత హరీష్ గారు అడుగుతారు ఎందుకు అట్లా అంటే, సో నాకు వచ్చింది అక్కడ మనకి ఇచ్చిన బాస్కెటే మనం తీసుకోవాలి. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడము లేదు అని అంటే, ఇప్పుడు ఒకరికి ఆవాలు రాకపోతే ఒకరి దాంట్లో నుంచి ఆవాలు తీసుకురావడము, ఒకరికి జీలకర్ర తీసుకురావడము. సో అట్లా ఎక్స్చేంజ్ పద్ధతి అది కరెక్ట్ అనిపించలేదు నాకు, అది ఫేక్ అనిపించింది అంతా అని చెప్పేసి అంటారు. అక్కడ వచ్చేసి బ్రిట్టో దాంట్లో సంధ్య ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అని అంటే, సో నేను అంత వరస్ట్గా చేశానా అంటే తిని వదరుస్తాడు. సో ఇది గేమ్ పరంగా తీసుకుంటే లేదు, వాళ్ళు చాలా టార్గెట్ చేశారు. నేను అదైతే అస్సలుగా మర్చిపోను. శివ ప్రియాంక 3 మార్క్సే ఇచ్చారు, ఘోరంగా ఇచ్చారు 3 మార్క్స్. ఈ మార్క్స్ ఇచ్చినంత వరస్ట్గా ఉందా? మనము చేసే ఐటమే కదా, మనకు తెలుసు కదా అది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. అంత వరస్ట్గా అయితే లేదు. కాకపోతే వాళ్ళు టార్గెట్ చేశారు. ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం నేను కూడా వదిలే అన్నట్టుగా ఉండిపోయారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకేమంటారు, సిద్ధు సోనియా హ్యాపీగా ఫీల్ అవుతారు 20 బాంబ్స్ వచ్చినందుకు. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, అంజలి పవన్ సిద్ధు సోనియా.
కళ్యాణ్ అందరికీ 7, 8 ఇచ్చాడు, అట్లెట్లు ఇస్తాడు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి అందరు కలిసి వాసంతి అండ్ కళ్యాణ్ది యానివర్సరీ అని చెప్పేసి అందరు వాళ్ళను విష్ చేస్తారు. అదేదో తయారు చేశారు, బనానా ముక్కలు వేసి పైన చాక్లెట్ ఏదో వేసేసి తయారు చేశారు, చిన్న కేక్ లాగా కట్ చేసారు. అందరూ ఒకరిదొకరు అంటున్నారు చూడండి. సో అందరు వాళ్ళని విష్ చేశారన్నమాట. మళ్ళీ తను అంటారే అంజలి మేబీ తన క్యారెక్టర్ ఎలా కావచ్చు, అందరితోటి ఉండడమే తను ఫస్ట్ నుండి చెప్పింది కదా అంటది. వాళ్ళు ఏంటనంటే తన మైండ్ సెట్ని టోటల్గా చేంజ్ చేయాలని చూసారు. కాకపోతే అక్కడ కళ్యాణ్ ఏం చేశాడని అంటే అక్కడ వంటకం అనేది వెళ్ళేసి తనే చేశాడు. మేబీ అందువల్లనే తనకు వాళ్ళు తీసుకున్న బాస్కెట్స్లో వస్తాయి కావచ్చు, తను తీసుకున్నటువంటి ఐటమ్స్లో అంటే టేస్ట్గా వస్తాయి కావచ్చు, అందువల్లనే చేసినట్టున్నాడు. 9 మెంబర్స్ ఆడవాళ్ళు చేస్తే ఒక్కడే కళ్యాణ్ చేసిండు, దాంతో పాయింట్స్ వచ్చి ఉండొచ్చు. చూడాలి ఇంకా మరి మళ్ళీ రేపు ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఆ ట్విస్ట్ ఏంటిది అని అంతే. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. కానీ బాగుందండి. అంటే కొందరికి అంటే ఏమంటారు, ఇది ఏం ప్రోగ్రాము అంత బాగాలేదు అంటే స్టార్టింగ్లో చూపించాల్సినవి చూపించి పిచ్చి పిచ్చి చూపించకుండా బాగుండు అనిపించింది. ఎట్లుంటుందో అనుకున్నాం ప్రోగ్రాము. కాకపోతే ఏంటనంటే మిగతా అన్నీ డిలీట్ చేసేసి ఇంపార్టెంట్ డిస్కషన్స్ ప్లస్ గేమ్స్ అంతే, అంటే టాస్క్లే అవి మాత్రమే చూపిస్తున్నారు. అది బాగా నచ్చింది. ఇప్పుడు నిన్న అలాగే జరిగింది, ఈరోజు అలాగే జరిగింది, మొన్న కూడా అలాగే జరిగింది. ఆ స్టార్టింగ్ 2-3 డేస్ అంతా నచ్చలేదు. మేబీ అది కొత్త ప్రోగ్రామ్ చూద్దామని చూసిన వాళ్ళకి ఆ స్టార్టింగ్ 2-3 డేస్ చూపించిన సీన్స్ తోటే మేబీ నచ్చకపోవచ్చు. చాలామంది నెగిటివ్గా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు బాగుంది గేమ్, అంటే షో అయితే బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మన వీడియోతో బాయ్.